ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనము. మనం ప్రాణంగా ప్రేమించేవారు మనల్ని మోసం చేసినప్పుడు లేదా మనల్ని నలుగురిలో అవమానపరిచి మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మనకు వారి మీద మనసు విరిగిపోతుంది. వారి గురించి ఆలోచన రాదు, వచ్చినా లెక్క చేయము. అలాగే ఈ లోకంలో విషయాలన్నీ మన మనసులో చచ్చిపోవాలి. పాత జీవితంలో చేసిన ఏ తప్పు కూడా నీకు గుర్తు రాకూడదు. నీ వ్యసనాలపై, క్రీస్తుకి అసహ్యమైన క్రియలపై నీకు మనసు విరిగిపోవాలి. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న ప్రతి విషయాన్ని పశ్చాత్తాపడుతూ నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించు. తప్పక జవాబు పొందుకుంటావు. ఇలాంటి అర్పణ కావాలి దేవునికి. మరి అలాంటి అర్పణ దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.